సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాన్ని, కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా జయశంకర్ గారు తొలి దశ ఉద్యమంలో ఊపిరిది, మలి దశ ఉద్యమంలో పూర్తిగా మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. వారు తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది, నీళ్ళేంది, నియామకాలేంది, నిధులేంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణలో మొత్తం అర్థమయ్యే విధంగా మేధావులందరినీ కూర్చోబెట్టుకుని చర్చించి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక వారు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఇప్పటికైనా వారి ఆత్మ శాంతించాలంటే ఏదైతే లక్ష్యంతో, ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి వారు ఆ రోజు మార్గదర్శనం చేసిందో ఆ విధంగా ఈ పరిపాలన కొనసాగాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం అయితేనే మనం ముఖ్యమంత్రి అయినామని చెప్పి పాలకులు గమనించి మరి గత 10 ఏళ్ళు ఏ విధంగా అయితే వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగిన పరిపాలన అదేవిధంగా పోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అటువంటి బుద్ధి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుతూ, అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి కోరుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వారికి నివాళులు అర్పిస్తాము.